సింక్ అయినాయి కదా, గోడల నుంచి వస్తాయి అని చెప్పి నాకే ఇప్పుడు చూడు నా గోడ పక్కనే అవునవును చూసుకో. చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చిన్నప్పటి నుండి సాయి భక్తురాల్ని, కానీ ఇప్పుడు సడన్ గా ఇది చూడడం తోటి నేను కంపల్సరీ రావాలి అని చెప్పి నా కాలు ఆపరేషన్ అయింది. అయినా కూడా నా ఫ్రెండ్స్ ఇక్కడ షిరిడి సాయిబాబా పాదం నుండి నీళ్లు వస్తున్నాయి. దాంతో పాటు విభూతితో పాటు 2 కన్నులు అనేవి ఓపెన్ అయినాయంట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. బ్రదర్ ఇంట్లోనే చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చినారు. ఆల్మోస్ట్ చాలా మంది వచ్చినారు. ఇక్కడ లోపలే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో చూడండి ఎంత జనం వచ్చినారు. వస్తానే ఉన్నారు. మాట్లాడతారా దీని గురించి ఏమన్నా? చెప్పండి అక్క. ఇక్కడ సాయిబాబాను చూడడానికి చెన్నై నుంచి వచ్చినారా? ఓకే, ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చిన్నప్పటి నుండి సాయి భక్తురాల్ని, కానీ ఇప్పుడు సడన్ గా ఇది చూడడం తోటి నేను కంపల్సరీ రావాలి అని చెప్పి నా కాలు ఆపరేషన్ అయింది. అయినా కూడా నా కొడుకు చెప్పి నేను టికెట్ చేసుకుని 12 గంటలు జర్నీ చేసి బస్సులో వచ్చాను. ఉదయం వచ్చి ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటి నుండి ఇప్పుడు బయలుదేరి వచ్చి బాబాని చాలా సంతోషంగా ఉంది. బాబా బ్రతుకున్నప్పుడు చూసే అదృష్టం లేదు, ఇలా చూసే అదృష్టం చాలా అదృష్టం. అవునా? ఓకే ఓకే, చాలా సంతోషంగా. మీకు ఎవరు చెప్తున్నారంటే? నేను యూట్యూబ్ లో చూసాను మొబైల్లోన. అయితే ఇది కొంచెం ఫేక్ గా కూడా వస్తాయి, ఎవరో పెట్టుంటారేమో అని అనుకున్నాను. ఒక 2-3 రోజులుగా చూస్తూనే ఉన్నాను. సరే ఎవరికైనా చూపిద్దామంటే మళ్ళీ అది నాకు రావట్లేదు. నా కొడుకు చూపించినప్పుడు మళ్ళీ వచ్చింది. వాళ్ళతో చెప్పి నేను ఎలాగైనా వెళ్తాను, మన వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి పోయి చూసి రమ్మంటాం, తర్వాత నేను వెళ్తానంటే మా రిలేషన్ ఉన్నారు, వాళ్ళు వచ్చి చూసారు. నేను మళ్ళీ చూసుకోండి, నేను టికెట్ చేసుకుని బయలుదేరి వచ్చాను. మీకు ఎలా అనిపిస్తుంది? నిజమా అబద్ధం అనిపిస్తుంది? చాలా నిజం, చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు రావట్లేదు, ఆనంద బాష్పాలుగా వస్తున్నాయి. సాయిని చూసినట్టు ఉంది. అంటే మామూలుగా వస్తారు కదా అందరూ వీడియోలో చూసి అంత ఫేక్ అనుకుంటారు. ఫేకా నిజమా అని? లేదు, చాలా నిజం, చాలా నిజం. కళ్ళతో చూసాను, చాలా నిజం ఇది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే ఓకే, హైదరాబాద్ నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చా. మీకు ఎలా తెలిసిందాక? మాకు యూట్యూబ్ లో చూసి మా చెల్లెలు వచ్చింటే చూసిపోయింది అనమాట. ఆ తర్వాత నేను చూడాలని వచ్చినాను. మా కొడుకు వాళ్ళు నువ్వు వెళ్ళమ్మా చూసిరా అని చెప్పి అని దానికి రాత్రి బుక్ చేపించుకొని వచ్చేసినాను. చాలా సంతోషంగా ఉంది సార్. బాబా ఇల్లు కాయడము, విభూతి కాయడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నేను బాబా భక్తురాలే, చాలా రోజుల నుండి, చాలా ఏళ్ళ నుండి. ఆయన ఇలా చూస్తాను అనుకోలేదు, నేను రావాలని అనుకోలేదు, కానీ ఏదో పని మీద ఇలా బాబా రప్పించినాడని నేను అనుకుంటున్నాను. అంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు సాయిబాబా 2 కళ్ళు లేక వేరే వాళ్ళు లేక చూడండి. సాయిబాబా ఇప్పుడు 2 కళ్ళు ఓపెన్ చేసినారు. అదే విధంగా ఇక్కడ విభూతి కూడా వస్తాను చూడండి. విభూతితో పాటు నీళ్లు కూడా. లైట్ అయినట్లా చూడండి. లేక చూడండి వాటర్ చూడండి ఎలా వచ్చిందో బయటికి. ఫస్ట్ మనం చూసినప్పుడు నీళ్లు మాత్రమే కనిపించేవి, ఇప్పుడు నీళ్లతో పాటు విభూతి కూడా వస్తుంది చూడండి. కళ్ళు కూడా 2 ఓపెన్ అయినాయి చూడండి. చూడండి కళ్ళు కూడా ఓపెన్ అయినాయి సాయిబాబాకి. ఇది చాలా మిరాకిల్. ఇది మన హిందూపూర్లో జరిగిండేది. ప్రజలు కూడా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. చూడండి ఏమున్నాయి, నీళ్లు వస్తానే ఉన్నాయి. వీళ్ళు ప్రసాద రూపంలో ఈ నీళ్లను కూడా అందిస్తున్నారు. చూడండి నీళ్ళు. లేదు నేను అందుకే వేరే వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. లేదు వేరే వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. ఎలా అనిపిస్తుంది నాకు? మీకు? మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము సత్యసాయి హిందూపురం నుంచి శాంతి టాకీస్ దగ్గర నుంచి వచ్చినాం.
మా పక్కల అందరూ వచ్చి చెప్పినందుకు మేము చూసాకొచ్చి మాకు చాలా ఆనందమై. మీరంతా అక్కడ ఇంకా మీరు ప్రసాదం తీసుకున్నారా? తీసుకున్నాము, తీర్థము తీసుకున్నాము, చాలా బాగుంది. అదే తీసుకున్నాము, చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చినారా? సింగరేడుపల్లి. ఓకే ఓకే. చెప్పండి అక్క, ఎన్ని రోజుల నుంచి బాబా పాదాల నుండి నీళ్ళు వస్తాయి? తర్వాత ఈ విభూతి ఎన్ని రోజుల నుంచి వస్తుంది? నీళ్ళు 2 నెలల వంటి వస్తాను. మేము ఎవరికి కన్ఫర్మ్ చేయలేదు. మొన్న శనివారము బాబా గుళ్ళో చెప్పాలన్నారు, చెప్తే సామాన్లు వచ్చినారు. సామాన్లు వచ్చినటువంటి అందరికి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఈటీవీలకి అక్కడ తీసుకుపోయినారు, అందరికి తెలిసింది, వస్తా అన్నారు. మాకేమో బాగుంది, బాబా గురించి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కళ్ళు ఎప్పుడు తెరుచుకున్నాక? కళ్ళు మొన్న పున్నమ నాటమంటే ఒక కన్ను తెరిచిండే, తిరిగి మళ్ళా ఇంకొక కన్ను. 2 కళ్ళు తెరిచినాడా? మొన్న ఒక టైం వచ్చి చాలా కన్ఫామ్ గా ఉంది, నీళ్ళు వచ్చేది తెలివి కాని రాలేదు అని అన్నారు. దానికి పెట్టినారు అనిండారు. మంటే విభూతి కానీ రాలుతా ఉంది. వాళ్ళ అబద్ధం అనుకొని అనిండే దానికి అప్పుడు మంటే విభూతి రాలుతా ఉంది. ఇది విభూతి మొన్న పున్నం నాటికి ఆమె అట్లా అనిపోయిండే దానికి మంటే విభూతి రాలుతా. థ్యాంక్ యూ అండి. దాదాపు 2 నెలల ఇంకా వాటర్ అనేది వస్తానే ఉన్నవి. మొన్న వారం తన ఇంకా ఈ బుద్ధి రాలుతా ఉంది. మొన్న దీనికి కండ్లు కూడా ఓపెన్ అయ్యాయి, మీరే చూసినారు. అవునవునా, కళ్ళు కూడా ఓపెన్ అయినాయి. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే చూడు, ఇట్లా రెప్పిట్లు కొడుతుంది. అవునా? ఓకే ఓకే. రెప్పిట్లు ఇట్లా రెప్ ఓపెన్ అయ్యి ఇట్లా అంటాడు, ఇట్లా. ఓకే ఓకే ఓకే. చూడండి. మీరేనా ఓనరా? మీరేం పని చేస్తారు? మేము బేల్దార్ పని చేస్తాను. ఓకే ఓకే. మీకు అలా జరిగినప్పటి నుండి మీకు ఎలా? మాకు బాగుందనా, జరిగినప్పటి ఇంకా బాగానే ఉంది, ఆరాంగా ఉన్నాం. అయిగా ఎవరన్నా రాని ఎనీ టైము ఎవరన్నా వచ్చిపోని మాకు భోజనానికి ఇబ్బంది అయినా కూడా మేము అనుగ్రహం ఇస్తా అంటాం. ఎలాంటే భక్తులు ఏటాటి ఇంకా వస్తా అంటారు, చూసుకొని పోనీ. మొన్న తిరుపతి నుంచి వచ్చినారు, నిన్న తిరుపతి నుంచి వచ్చినారు. వాళ్ళు ఒక బస్ చేసుకొని ఆర్టీసీ బస్ చేసుకొని వచ్చినారు. ఎంతమంది వచ్చినారు? వాళ్ళు ఒక 35 మంది వచ్చినారు. తిరుపతి నుంచి వచ్చినారు, హైదరాబాద్ నుంచి వచ్చినారు. చూసుకొని పోతా అంటారు. ఎవరికన్నా గానీ అనుగ్రహం ఏమంటే భగవంతుని దయ మా ఇంట్లో వెలిసినాడు కాబట్టి ఎవరన్నా వచ్చి చూసుకొని పోవచ్చన్నా. మాకు ఇబ్బంది అన్నా గానీ ఏమన్నా కానీ అందరికీ దర్శనం కల్పిస్తామన్నా. ఎలాంటే ఆయన అనుగ్రహం ఇచ్చినాడు కాబట్టి చూసుకొని ఎవరన్నా పోవచ్చన్నా. మేము అట్లా అంతా ఇబ్బంది ఏం చేయము. మాకు భోజనం లాకున్నా పర్వాలేదు, ఎవరో ఒకరు ఇచ్చిపోతా అంటారన్నా. ఆయన ప్రసాదము ఇస్తా అంటారు. మేము ఇంకా అదే అంతా. మీరు కూడా పూర్గా ఉన్నారు, ఏమైనా హెల్ప్ చేసినారన్నా? ఎవరన్నా? మీరు ఎవరన్నా అన్నా? ఎవరేం మాకు హెల్ప్ ఏం చేయరున్నా. ఎవరు మేము తినాల్సిందే. నేను డైలీ పనికి పోవాలా, నాకు డైలీ 800 రూపాయలు కూలి ఇస్తారు. నా దాంట్లోనే నా బిడ్డకి చదివించుకుంటాను, నా దాంట్లోనే ఉంటాను. ఆయన అనుగ్రహం ఇచ్చినాడు. ఆయన చందా వచ్చింది తీసి పెట్టినాను. ఆయన తీసి పెట్టినాను. గురువారం గురు పౌర్ణమి నా పొద్దు అన్నదానం చేయాలనుకున్నాను. ఇక్కడే చేపిస్తాను, అన్నదానం చేపిస్తాను. 10 మంది సొమ్ము కదా, 10 మంది తినలేనా. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వీళ్ళంతా భక్తులే. ఇది వెంకటరమణ స్వామి టెంపుల్ ఉంది కదా, బ్యాక్ సైడే ఈ మిరాకిల్ అనేది జరిగిండేది. ఏమన్నా 25వ వార్డు మంగళపేట ఏరియా. అడ్రస్ సరస్వతి విద్యా మందిరం పక్కన ఎదురుగా ప్రసాద్ హాస్పిటల్ పక్కన 25వ వార్డు మంగళపేట ఏరియా. వీళ్ళేనా మీ పిల్లలు అందరూ? నలుగురునా? ముగ్గురా? ఓకే ఓకే. ఈ పిల్లోడు ఉంటే ఈ పిల్లలు ముగ్గురు ఫ్యామిలీ.
గత 2 నెలల ముంటి ఇక్కడ బాబా గారి మహత్యంతో నీరు ప్రవహించినది ఇంతవరకు. ఇప్పుడు మళ్ళా బాబా మళ్ళా ఒక 1 వీక్ తర్వాత మళ్ళా బాబా నుండి విభూతి వచ్చినది. ఇప్పుడు మరీ బాబా కూడా కళ్ళు తెరిచి 2 కళ్ళతో కూడా చూస్తున్నాడు. ఈ మహత్యాన్ని అంతా చూసి ప్రజలంతా తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. ఇది బాబా గారి మహత్యము, వాళ్ళు చేసి వాళ్ళ ఇంట్లో చేసిన పుణ్యము. ఓకే, థ్యాంక్ యూ. నీళ్ళ ఓకే ఓకే. నాకు వీడియోలో ఏమని అడిగినారు తెలుసా, ఆ గోడలు సింక్ అయినాయి కదా, గోడల నుంచి వస్తాయి అని చెప్పి నాకే చూడండి అదే 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 ఓకే. విగ్రహం ఎత్తట్లేదు అక్క. ఇప్పుడు చూడు నా గోడ పక్కనే ఆ నీళ్ళు వచ్చేస్తే ఏమైంది అంతే. అవునవును, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ జనాలకి అట్లా అనిపిస్తుంది అని. అవునాక వాళ్ళు చెప్పింది అంటే ప్రజలు మామూలుగా అనుకుంటాండేది ఇక్కడ బయటనికి గోల్డ్లోనికి నీళ్ళు వచ్చేసి ఇక్కడ వస్తాండాయి అనుకుంటున్నారు. గోల్డ్లోనికి ఏం కాదు, బాబా పాదాల నుండే డైరెక్ట్ మనకు అవునవును వాటర్ వస్తాయి, ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. అందుకనే మేము ఓకే ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.